దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చేరవచ్చిన మీ అందరు కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టిన. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేసిన కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, కాపాడి రక్షించి మీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన ఈరోజు ఈ విధంగా చేరి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాయినా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ రాత్రికాలం వచ్చి వీళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకున్నాయినా దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవాని స్తోత్రం నాయన. ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఇప్పుడేం రావడానికి నాయన మీ సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నోటి బోరుగా వాడుకోండి ప్రభా. నన్ను కూడా నాయన ఏమాత్రం జ్ఞానం లేనివాడిని, ఆలోచన లేనివాడిని వచ్చిన వీళ్ళందరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో రాస్తూ మాట్లాడుతున్న మాటలు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్న మాటలు ఏమిటంటే 2వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుని. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఎఫెసీ సంఘంతో, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులతో మాట్లాడుతున్న మాట్లాడంటే, మీరు మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. అంటే మీ లోక సంబంధించిన ఆలోచనలతో, ఆశలతో, లేకపోతే లోక పాపాలతో నిండుకొని పోయి ఉన్నారు మీరు. అలాంటప్పుడు దేవుడు యేసు ప్రభు మీకోసం మీరు చచ్చిన వారై ఉండగా పాపముల చేత మిమ్మల్ని బ్రతికించడానికి, ఆయనలో బ్రతికించడానికి, ఆయనతో బ్రతికించడానికి దేవుడు మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చి, మీ ఆలోచనలు మార్చి, మునుపు నడుచుకున్నట్టుగా నడుచుకోకుండా మీ జీవితాలు మార్చాడు. పాత జీవితాన్ని దూరపరిచి నూతన జీవితాలు మీకు ఇచ్చాడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి నడుచుకున్నారు ఈ ప్రపంచ ధర్మం చొప్పున. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు నూతన పరచబడి ఉన్నారు కాబట్టి, క్రీస్తు కృపచేత మీరు రక్షించబడినారు కాబట్టి, ఆయన కరుణ చేత మీరు రక్షించబడినారు కాబట్టి, మీరు మళ్ళీ పాత జీవితాన్ని, పాత ఆలోచనలు మీరు జ్ఞాపకం చేసుకోకూడదు. పాత ఆలోచనలు మీరు వెళ్ళకూడదు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మరలా మీరు నడుచుకోకూడదు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో, పరిశుద్ధులతో మాట్లాడుతున్న మాట. ఎందుకంటే మరలా వాళ్ళు తిరిగిపోతారేమో అని వాళ్ళని ఎప్పటికప్పుడు బలపరుస్తూ, వాళ్ళని స్థిరపరుస్తూ, సంఘాన్ని ఎక్కడ జారిపోకుండా, ఆత్మీయంగా పడిపోకుండా పౌలు ఎప్పటికప్పుడు వాళ్ళని బలపరుస్తున్నాడు వాక్యం ద్వారా. అంటే వాళ్ళు ఎక్కడ పడిపోతారో, మళ్ళీ ఒక్కడ దేవుడిని దగ్గర జారిపోతారో అని ఎప్పటికప్పుడు ఆయన హెచ్చరిస్తూ, వాళ్ళని పురిగొల్పుతూ ఆత్మీయంగా బలపరుస్తున్నట్టు మనం చూస్తున్న వాక్యంలో. అంటే మనం చూస్తే ఇంక వాక్యంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయనను కరుణా సంపన్నుడైన ఉండి మనము మన అపరాధముల చేత వచ్చిన వారై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాటలు ఏమంటే, ఏడో వచనం మనం చూసినట్టయితే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టాడు. అంటే అన్ని పాపాల నుంచి విడుదల చేసి మన జీవితాన్ని కడిగి హృదయాలు మార్చి క్రీస్తుతో పాటు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపారు. యేసు ప్రభు ఎలాగ లేచాడు? యేసు ప్రభు ఎలాగ లేచాడు? ఎలా ఉంటే దేవుడు ఆయన లేవనెత్తాడు? ఎలా ఉంటే దేవుడు ఆయనతో కూడా కూర్చుండి పెట్టుకున్నాడు? ఈరోజు ఇక్కడ ఈ వచనంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నమాట అంటే, యేసుక్రీస్తునందు మనల్ని కూడా ఆయనతో పాటు మనల్ని లేపాడు, ఆయనతో పాటు మనం బ్రతికించాడు, ముందు రాయబడి ఉంటాయి. అలాగే ఆయనతో పాటు మనం కూర్చుని పెట్టాడు. ఎక్కడ కూర్చుని పెట్టాడు దేవుడు? ఆయనతో పాటు, యేసు ప్రభుతో పాటు మనల్ని, యేసు ప్రభుతో పాటు మనల్ని ఎలా లేపాడు అంటే, యేసుక్రీస్తు లేవనెత్తబడ్డాడంటే, యేసుక్రీస్తుని దేవుడు లేపాడంటే, లేకపోతే యేసుక్రీస్తుని దేవుడు ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అంటే, ఆయన సింహాసనం మీద ఎలా ఉంటే కూర్చోబెట్టున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటే యేసు ప్రభు, ఎలాంటి మనస్సు కలిగి ఉంటే, ఎలాంటి హృదయం కలిగి ఉంటే యేసు ప్రభుని దేవుడు ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు క్లియర్గా ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎలాంటి మనస్సు కలిగిన వాడైతే, యేసు ప్రభు ఎలాంటి హృదయం కలిగిన వాడైతే దేవుడు ఆయన అంగీకరించి ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో పాటు ఆయన ఎలా లేపాడు, లేకపోతే ఆయన ఎలా బ్రతికించాడు. మృతుల్లో వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఆయన చనిపోయిన తర్వాత, ఆయన పూడ్చిపెట్టబడిన తర్వాత, పాతిపెట్టబడిన తర్వాత మరలా ఎలాగ లేపాడు ఆయన్ని దేవుడు అనేది కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఎలా ఉంటే లేపాడు, మనం ఎలా ఉండాలి? ఈరోజు మనం ఎలా ఉంటే దేవుడు మనల్ని లేపుతాడు, మనం ఎలా ఉంటే దేవుడు మనల్ని బ్రతికిస్తాడు ఈ లోకం నుంచి, మనం ఎలా ఉంటే మనల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నారని దేవుని వాక్యం రాయబడింది. పీపుల్ రాసిన ప్రతి 2వ అధ్యాయంలో క్రీస్తు యేసు కలిగిన మనస్సు, ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని. ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడు? ఆయన విధేయుడిగా ఉన్నాడు, ఆయన తగ్గించుకున్నాడు, ఆయన ఇతరుల పట్ల ఆయన సొంత పని కాకుండా ఇతరుల పని చూసేవాడిగా ఉన్నాడు. అందుకే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే, ఇతరుల పని చూసేవాడిగా, ప్రజల కోసము, పొరుగు వారిని ప్రేమించి, మన మనుషులను ప్రేమించి లోకానికి దిగి వచ్చేవాడిగా ఉన్నాడు. అంత మంచి మనసు కలిగి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఇంకా మనతో మాట్లాడు మాట ఏమంటే, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మనం చూసినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యేసు ప్రభు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, యేసు ప్రభు ఎలాంటి మనసు కలిగి ఉంటే దేవుడు ఆయన అంగీకరించాడు అంటే, ఈ లోకం సంబంధించిన ఆలోచన మీద దేవుడు యేసు ప్రభు మనసు పెట్టలేదు. ఈ లోకానికి దిగి వచ్చాడు, మనిషి కుమారుడుగా ఉన్నాడు, మన వలే జీవించాడు, మనలాగా బ్రతికాడు. కానీ ఈ లోక పాపములు కావచ్చు, ఈ లోక సంబంధించిన వాటిని కావచ్చు, యేసు ప్రభు ఆయనలోకి ఏం చేర్చుకోలేదు. ఎంతసేపుడు కానీ ఆలోచన ఏమిటి, ఈ లోకం సంబంధించిన ఆలోచన కాదు, కానీ పైనున్న వాటిని వెతికేవాడిగా ఉన్నాడు. అంటే పరలోకం సంబంధించిన ఆలోచన చేసేవాడిగా ఉన్నాడు. పరలోకం గురించి ఆలోచన చేసి ఆయన రాజ్యాన్ని ఎలా మనం విస్తరింప చేయాలి, ఆయన రాజ్యం ఎలా ప్రకటింపాలి, లేకపోతే మనుషుల్ని ఏ విధంగా దేవుని సన్నిధికి నడిపించాలి, ఎలా చేస్తే వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు అనే ఆలోచన మీద, అంటే ఆయన ఎంతసేపటికి కూడా పైనున్న వాటినే వెతికేవాడిగా ఉన్నాడు. కానీ అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు కాబట్టి పైనున్న వాటి మీదనే మీరు కూడా అలా ఆలోచన పెట్టండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము కూడా పైనున్న వాటి మీదనే ఆలోచన ఉంచాలి. ఎందుకంటే మనం పాత జీవితాన్ని దేవుడు తీసివేసి మనం చచ్చిన వారిగా ఉన్న మనం బ్రతికించాడు దేవుడు. ఆయన కృప చేత, ఆయన కరుణ చేత మనం బ్రతికించినప్పుడు మనము కూడా పైనున్న వాటి మీద మనసు ఉంచాలి. కానీ ఆత్మ సంబంధించిన వాటి మీద మనం మనసు ఉంచాలి. కానీ ఈ లోక సంబంధించిన వాటి మీద, ఈ ప్రకృతికి సంబంధించిన వాటి మీద మన మనస్సు ఉంచకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఈ లోక సంబంధించిన వాటి మనస్సు ఉంచమాకండి అంటే, దేవుని సంబంధం ఎలా అక్కడ మనసు ఉంచుతారంటే, దేవుని సంబంధించి ఆత్మ సంబంధించిన వాటి మీద మనం చూస్తారని దేవుడు వాక్యం రాయబడింది. చూద్దాం మాట కూడా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8:5. శరీరానుసారులు శరీర విషయంలో మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మనము దేన్ని వెతకాలి, మనం దేవుని వలె లేపబడాలంటే, దేవుని వలె మనం దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర కూర్చోవాలంటే, ఆ క్రీస్తుతో కూడా లేపబడాలంటే మనం దేని మీద మనస్సు ఉంచాలంటే, ఆత్మ సంబంధించిన విషయాల మీద మనస్సు ఉంచాలి. మనము ఈ లోక సంబంధించిన వాటి మీద మనస్సు ఉంచకూడదు, శరీరానుసారంగా మనం ఆలోచన చేయకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఎంతసేపు మన శరీరానుసారంగా ఇది కావాలి, నాకు అది కావాలి, నా శరీరం పోషించుకోవాలి, నా శరీరం నేను ఇంకా ఏది కావాలో, కుటుంబానికి ఏది కావాలి, ఈ విధంగా లోక సంబంధించిన శరీరం సంబంధించిన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధించిన ఆలోచనలు ఏమాత్రం మనం చేసే వారికి ఉన్నట్లు లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఆత్మ సంబంధులు కాబట్టి, మీరు బతికించబడిన వారు కాబట్టి, మీరు చచ్చిన వారుగా కాదు, చచ్చిన వారుగా ఉన్నప్పుడు మిమ్మల్ని బ్రతికించాడు దేవుడు, పాపం నుంచి విడుదల చేసాడు దేవుడు, పాత జీవితాన్ని తీసివేసి నూతన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు మీకు. అలాంటి ఇచ్చినప్పుడు మీరు ఆత్మ సంబంధించిన విషయాల మీద మనస్సు ఉంచండి. లోక సంబంధించిన శరీర సంబంధించిన విషయాల మీద మనస్సు ఉంచితే దేవుడు మిమ్మల్ని ఏమాత్రం కూడా అంగీకరించనేరడు అని దేవుడికి మాట్లాడుతున్నాడు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరు అంట. వాళ్ళు ఏమాత్రం కూడా దేవుని సంతోషపరిచే ఆలోచన వరకు ఉండదు. ఎందుకంటే ఎంతసేపటికి కొన్ని విషయాలు దేవుని వాక్యం బైబిల్ రాయబడి ఉంటాయి. పెళ్ళైన అంటే కొరింథీ రాసిన పత్రికలు రాయబడి ఉంటే అపోస్తలుడైన పౌలు రాస్తాడు. అంటే పెళ్ళైన వారేమో పెళ్ళైన స్త్రీ అనుకుంటుందంట, నా భర్తని ఎలా సంతోషపరచాలి, నా కుటుంబం ఎలా పోషించుకోవాలి అని శరీర సంబంధించిన వాటి మీద ఆలోచన పెట్టిద్దంట ఆమె. అయితే పెళ్లి కాని స్త్రీ అయితే దేవుని మీద ఆలోచన పెట్టిద్దంట ఆమె. దేవుని పరిచయం ఎలా ఉపయోగపడాలి నేను, దేవుని కోసం ఎలా ఉపయోగపడాలి, ఎలా వాడబడాలి నేను అని అలాగ ఆలోచన పెట్టిద్దని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మొదటి పత్రికలు రాయబడి ఉంటాయి. అలాగే పెళ్లి కాని యవనస్తులు కూడా అంట, పెళ్లి కాని వారు వ్యక్తి కూడా అంట, పెళ్లి కాకముందు దేవుని సన్నిధిని ఎలా ముందు కొనసాగాలి, దేవుని రాజ్యవ్యాప్తి కోసం ఎలా ఉపయోగపడాలి
అని అతను ఆలోచన చేస్తారంట. పెళ్ళి అయిన తర్వాత నా భార్యని ఎలా సంతోషపెట్టాలి నేను, నా కుటుంబం ఎలా పోషించుకోవాలి అని దీని మీద మనసు ఉంచుతారంట. అంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, శరీరం సంబంధించిన ఆలోచనలుగా ఉంటే దేవుని రాజ్యం మనం ఏమాత్రం మనము ముందుకు కొనసాగలేము. ఆత్మ సంబంధించిన వాటి మీద మనసు ఉంచాలి. దేవుని పరిచయం ఎలా చేయాలి, దేవుళ్ళు ఎలా ముందుకు కొనసాగాలి. ఎందుకంటే దేవుడు నన్ను మార్చాడు. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నేను ఎక్కడ లోకంలో ఉన్నప్పుడు, లోక సంబంధించిన ఆలోచనతో పాపంలో పడి ఉన్నప్పుడు నన్ను బ్రతికించాడు దేవుడు. బ్రతికించి నన్ను నా జీవితాన్ని మార్చాడు. అలాంటప్పుడు నేను ఆలోచన అంతా దేవుని వైపే ఉంచాలి కదా, నా మనస్సంతా దేవుని వైపే ఉంచాలి కదా అని ఆలోచన చేయకుండా శరీరం సంబంధించిన ఆలోచనతో ప్రజలు ఉంటున్నట్టుగా ఇక్కడ ఎఫెసీ సంఘంతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగ మీరు ఉండొద్దు. అలా ఉంటే మీరు దేవుని ఆలోచనలు ఏమాత్రం కూడా మీరు నెరవేర్చనేరరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచరంట. దేవుని సంతోషపరచనేరక ఉన్నప్పుడు మనం ఇంక దేవుని సన్నిధిలో మనం కొనసాగటం కూడా వ్యర్థమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుడు సంతోషపడాలి. అందుకే దేవుడు మనం బ్రతికించుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని లేపాడు అని ఇక్కడ అపోస్తలుడు పౌలు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం దేని మీద మనసు ఉంచాలి, దేని మీద మన ఆలోచన ఉంచాలంటే దేవుని వాక్యం వైపు మన ఆలోచనలు మరచాలి. దేవుని వాక్యం ఉంటున్నప్పుడు మన హృదయాలు సరి చేసుకుంటూ ఉండాలి, మన ఆలోచనలు మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎంతసేపటికి శరీరం సంబంధించిన ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు మనకు ఉండకూడదు. మన దేవుని ఆత్మ సంబంధించిన ఆలోచనతో మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరం సంబంధించిన ఆలోచనతో ఉండకూడదు మనం. ఎందుకు లోకానుసారంగా ఉంటారు, దేవుని ఎరగని వాళ్ళు ఉంటారు. శరీరం ఎలా ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, ఏమి ధరించాలి, ఎలా జీవించాలి అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఉంటాయి. అదేమంటారంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎలా సుఖించాలి నేను అని ఆలోచన చేస్తారు. మీరు దాని గురించి ఆలోచించొద్దు. అవి లోక సంబంధించిన వాళ్ళు ఆలోచించే ఆలోచనలు. మీకు దేవుడు ఉన్నాడు, నేనున్నాను మీకు. మొదట మీరు మా రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు మీకు ఏది కావాలో నేను ఇస్తాను అని దేవుడు రాయబడి ఉంటాయి, ఆ మాటలు రాయబడి ఉంటాయి అక్కడ. కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు రోమీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాసి అంటున్నాడు, మీరు శరీర స్వభావం కలిగిన వారుగా ఉండొద్దు. ఆత్మానుసారులు అయితే ఆత్మ సంబంధించిన విషయాల్లో మనసు చూస్తారు, శరీరానుసారులు అయితే శరీరం సంబంధించిన వాటి మీద మనసు ఉంచుతారు. కాబట్టి మీరు అలాగ శరీరం సంబంధించిన వారిగా ఉండకూడదు, ఆత్మ సంబంధించిన వారిగా ఉండండి అని వాళ్ళని బలపరుస్తూ మాట్లాడుతున్న మాటలు ఈరోజు మనతో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా ఆత్మీయ స్థితిలో ముందుకెళ్తున్నాం, దేవుడిని ఎరిగి ఉన్నాం, మారుమనసు పొందాం, రక్షణ పొందాం, ఆత్మీయ కొనసాగుతున్నాం. మనం కొనసాగుతున్నప్పుడు శరీర సంబంధించిన ఆలోచనల మీద ఉన్నామా, లేకపోతే ఆత్మ సంబంధించిన ఆలోచనలు మనసు పెడుతున్నామా? దేవుడు రక్షించబడ్డాంలే, అయిపోయిందిలే, ఇంకేముందిలే మనకు అనుకుంటున్నామా, లేకపోతే దాని మీద మనసు ఉంచుతున్నామా? దాని మీద మనసు ఉంచితే మనకు మేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధించిన వాటి మనసు ఉంచితే మనకు మేలు. దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటాడంట. యేసు ప్రభుని ఆయన దగ్గర లేపి ఆయన దగ్గర ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన కుడిపార్శ్వను కూర్చోబెట్టాడంట. అక్కడ మనం చూస్తే మరొకసారి ఆ మాటలు ఎఫెసీ రాసిన పత్రికలో చాలా మంచి మాటలు అవి. ఎంత మంచి భాగ్యము దేవుడికి ఇచ్చాడంటే, వీళ్ళు అన్ని జనులే, వీళ్ళు కూడా ఎఫెసీలు కూడా వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు, యూదులు కాదు, వాళ్ళు అన్ని జనులే మార్పు చెంది వాళ్ళు దేవుని అంగీకరించి దేవునికి ఇష్టమైన వారిగా మార్పు చెందినప్పుడు అంటున్నాడు 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టాడు. అంటే ఆయనతో లేపబడాలంటే మనము క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు వలె మనసు ఉంచాలి. క్రీస్తు ఆలోచనలు ఏమైతే ఆలోచిస్తున్నాడో, ఈ లోకంలో ఉన్నప్పుడు నేను దేవుని కోసం ముందు కొనసాగాలి, ఆ ఆత్మను సంపాదించాలి, స్వస్థతలు చేయాలి, కొంతమందిని దేవుని వైపు నడిపించాలి, పొరుగు వారి మీద ప్రేమ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టమైన ఆలోచన చేశాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏం చేయలేదు. ఈరోజు చాలామంది మనుషులు మనం కూడా ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో ముందు కొనసాగుతున్నప్పుడు, అలాంటప్పుడు మనం శరీర సంబంధించిన ఆలోచనలో ఉన్నాం, శరీర సంబంధించిన ఆలోచనతో ఉన్నాం. కాబట్టి అవి ఏమాత్రం దేవుడు అంగీకరింపనేరడో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను దేవుని అంగీకరించబడుతున్నామా మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆలోచన, హృదయం ఎలా ఉంది? ఇంకా దేవునికి స్థానం ఇవ్వకుండా మనం ఎవరికి స్థానం ఇస్తున్నాం? విగ్రహాలకు స్థానం ఇస్తున్నామా? మనుషులకు స్థానం ఇస్తున్నామా? లేదా కుమార్తెలకు స్థానం ఇస్తున్నాం, భర్తలకు స్థానం ఇస్తున్నాం, భార్యలకు స్థానం ఇస్తున్నామా? ఎవరికి ఇవ్వకూడదు, దేవుడికి మాత్రమే మనం స్థానం ఇవ్వాలి. దేవునికి స్థానం ఇవ్వకుండా మనం మనుషులు మన హృదయాల్లో ఉంచుకుంటే మనం శరీర సంబంధించిన వారిగా ఉంటాం, వాటిని నెరవేర్చే వారిగా ఉంటాం. కానీ దేవుని మాటలు, దేవుని వాక్యం నెరవేర్చే వారిగా ఉండలేము అని దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయనతో లేపడాలంటే మనము ఆయన వలే ఉండాలి. పరలోక సంబంధించిన ఆలోచన మనం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట మనం చూసినట్టయితే అదే అధ్యాయం, అదే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 27వ వచనం చదువుకుందాం. 8:27 వచనం చదువుకుందాం. మరియు హ్మ్. ఆ! ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. అంటే ఆత్మ యొక్క మనస్సు ఏదో, లేకపోతే శరీరం సంబంధించిన మనస్సు ఏదో దేవుడు ఎరిగి ఉంటాడంట. ఆయన పరిశీలించేవాడు, హృదయాలను పరిశీలించేవాడు. కాబట్టి ఈ హృదయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, మన హృదయాలను పరిశీలిస్తున్నప్పుడు, లేకపోతే నీ హృదయాలు పరిశీలిస్తున్నప్పుడు ఎలాగుందని దేవుడు ఖచ్చితంగా వెంటనే ఆలోచన చేస్తాడంట. ఆ వెంటనే ఆయన తెలుసుకొని, ఆయన తెలుసుకుంటాడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆయన ఎరుగును. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆత్మ సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటాడు కాబట్టి, ఆయన మన మనస్సు ఎలా ఉందో, మన హృదయం ఎలా ఉందో ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి మన మనస్సును చూసినప్పుడు ఆయన మంచిగా ఉండాలి. మన మనస్సు, మన హృదయం మంచిగా ఉండాలి. ఆయన పరిశీలించినప్పుడు దావీదు అంటాడు 139 కీర్తన చివరి మాటలు అంటాడు, నా హృదయాన్ని పరిశీలించయ్యా, నా హృదయాన్ని పరీక్షించు, నా హృదయంలో ఏ లోపం ఉందో, నీకు ఆయాసకరమైన ఏముందో చూడు ఒకసారి అంటే అంత ధైర్యంగా దేవునితో మాట్లాడుతున్నా అంటే ఏమి లేనట్టే. దావీదు అంత ధైర్యంగా అంటున్నాడు అంటే నా హృదయాన్ని పరిశీలించు, కావాలంటే నా హృదయాన్ని పరీక్షించు, నీకు ఆయాసకరంగా నా హృదయంలో ఏమైతే ఉందో చూసుకో ఒకసారి అని దేవునితోటి అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు దావీదు. అంటే అంత నా హృదయంలో ఏమి లేదు, మంచిగా ఉన్నాను నేనని దావీదు మాట్లాడుతున్నాడు. అలాంటి ధైర్యంగా మనం కూడా చెప్పేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనస్సు హృదయాల్ని పరిశీలించే దేవుడు కాబట్టి, ఆయనకు ఆత్మ సంబంధించిన మనస్సు ఏదో, శరీరం సంబంధించిన మనస్సు ఏదో ఎరిగిన వాడు కాబట్టి, మనం ధైర్యంగా ఆయన ఎదురు చెప్పేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మొదట మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, పరలోకం సంబంధించిన వాటి మీద మనసు ఉంచుతాడు దేవుడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా మనం 2 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుతో కూడా మనం లేపబడిన వారిగా ఉండాలంటే, క్రీస్తుతో కూడా మనం కూర్చొని పెట్టిన వారిగా, ఆయన దగ్గర కూర్చున్న వారిగా ఉండాలంటే, మొదటి వాక్యం మన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం పరలోకం సంబంధించిన వాటి మీద మనస్సు ఉంచాలి. మొట్టమొదటిగా అది దేవుడు మనతో మాట్లాడు. రెండోది మనం చూసినప్పుడు పాప స్వభావము చంపివేయాలి. శరీరంలో, మన హృదయాల్లో పాపం ఏమైతే ఉందో దాన్ని కంప్లీట్గా మనం చంపివేయాలి. అప్పుడే మనం ఆయనతో లేపబడిన వారిగా ఉంటాం క్రీస్తుతో పాటు. అప్పుడే మనం క్రీస్తుతో పాటు ఆ తండ్రి దగ్గర కూర్చోబెట్టుకున్న వారిగా ఉంటాం. రెండవది, మనం పాప స్వభావం చంపివేసుకోవాలి. మనలో ఏ పాపం ఉందో, మనలో ఏ దోషం ఉందో మనం దాన్ని పూర్తిగా తీసివేసుకోవాలి అని. అంటే పాత స్వభావము, పాప స్వభావము, పాత జీవితాన్ని ఇంకా మనం దేవుని చెందికి వస్తూ ఇంకా మనలో ఏం కొనసాగించుకుంటున్నామో అది కంప్లీట్గా తీసివేసుకోవాలి, దాన్ని చంపివేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుని వాక్యం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను నేను. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటినన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానమును కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు ఎలాంటి స్వభావం ధరించుకున్నారంటే, మనం నూతన స్వభావం ధరించుకున్న వారంగా క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తు చేత రక్షించబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనము నూతన స్వభావాన్ని ధరించుకున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏముంటాయి, పాత అవయవాలు ఏముంటాయి? జారత్వం కావచ్చు, అపవిత్రత కావచ్చు, కామాతురత కావచ్చు, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నిటిని కూడా చంపివేయాలి. ఇప్పుడు మనం దేవుడిని ఎరిగిన తర్వాత వాడు మనలో ఇంకా కోపం ఉందా, ఇంకా ఆగ్రహం ఉందా, ఇంకా దుష్టత్వం మనలో ఉందా, ఇంకా దోషణ ఉందా, మన నోట బూతులు వస్తున్నాయా, ఇవన్నిటిని కూడా విసర్జించాలి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించాలి, పూర్తిగా తీసివేసుకోవాలి. వీటన్నిటిలో మనలో ఏమి కొనసాగుతుంది ఇంకా దేవుడిని ఎరిగిన తర్వాత కూడా?
జరగకముందు మనలో చాలా ఉన్నాయి దేవుడు మాట్లాడాడు. అవన్నీ తీసేసుకున్నాం. దేవుడిని ఎరిగిన తర్వాత కూడా కోపంతో ఉన్నామా? ఇంక దుష్టత్వం మనలో ఉందా? దురాలోచనలు మనలో ఉందా? ఎదుటివారి మీద పొరుగువారిని ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నామా? ఇంకా అబద్ధం ఆడుతున్నామా? ఇంకా మన నోట బూతులు వస్తున్నాయా? ఇవన్నీ దేవుడిని ఎరిగిన తర్వాత కూడా వీటన్నిటిని కూడా మనం తీసివేసుకోవాలి అని దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడే మనము ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు సరి చేసుకోకపోతే మనం ఆయనతో పాటు క్రీస్తుతో పాటు లేపబడలే మనము. క్రీస్తుతో పాటు మనం దేవుని దగ్గర కూర్చోలేము మనం. అదొక మంచి భాగ్యం అది. దేవుడు మనకిచ్చింది మంచి భాగ్యం, మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్టయితే యేసుక్రీస్తుతో పాటు, ఇప్పుడు యేసుక్రీస్తుని వేరుపరిచి మాట్లాడలేదు కానీ దేవుడు యేసుక్రీస్తుతో మిమ్మల్ని లేపాను నేను. ఆయన ఎలాగ 3 దినాలు లేచాడో ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన లేపాడో మనల్ని కూడా ఆయనతో పాటు లేపాడంట. ఆయనతో కూడా మన బాప్తిస కార్యక్రమం ద్వారా మనం లేపాడు. అంటే క్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపాడు. ఎప్పుడో లేస్తారు, ఎప్పుడో కూర్చుంటారు కాదు కానీ దేవుడు మనతో మాట్లాడు. ఇప్పుడే మీరు లేచిన వారుగా ఉన్నారు కాబట్టి ఈ లోకంలో ఉన్నారు కాబట్టి కొంతకాలం జీవిస్తారు. మీకు ఆల్రెడీ పరలోకంలో మీకు స్థానం సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. మీరు లేస్తారని దేవుడు అంటలేదు. లేస్తారు కూర్చుంటారు అనలేదు దేవుడు ఇక్కడ. మీరు ఆల్రెడీ లేచారు. మీరు ఆల్రెడీ మిమ్మల్ని కూర్చోబెట్టాడు దేవుడు అక్కడ తండ్రి దగ్గర క్రీస్తుతో పాటు. కాబట్టి అంత మంచి స్థానం మనకి ఇచ్చిన తర్వాత ఆ స్థానం వల్ల కోల్పోయే వారిగా మనం ఉండకూడదు కానీ దాన్ని మనం కొనసాగించుకునే వారిగా, దాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకునే వారిగా, దాన్ని మనం ఇంకా ప్రార్థించుకొని ప్రభువా నువ్వు ఇచ్చిన స్థానం నేను కోల్పోకూడదు, నువ్వు ఇచ్చిన మంచి భాగ్యం నేను కోల్పోకూడదయ్యా. అది ఎంత మంచి భాగ్యమో. దేవుని దగ్గర సింహాసనం దగ్గర కూర్చోవటం అంటే, ఆ సింహాసనం పక్కన మనం కూర్చోవటం అంటే ఎంత మంచి భాగ్యం అది. యేసుక్రీస్తు అంత మంచి భాగ్యం పొందుకున్నాడంటే ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన మనస్సు ఎక్కడ కూడా లోక సంబంధించిన వాటి మీద మనస్సు పోలేదు ఆయనకి. అందుకే యేసుప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా రూపించగలరా? నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది. ఒక మాట చదువుదాం మాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో నాలో పాపం ఉన్నట్టు ఎవరైనా రూపించగలరా? 8వ అధ్యాయం 46వ వచనంలో నా యందు పాపమున్నదని మీరు ఎవరు స్థాపించగలరు? యూదులతో మాట్లాడుతూ ఆయన నమ్మిన యూదులతో మాట్లాడుతుంటున్నాడు. అంటే నమ్మకం లేకుండా అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్న మనుషులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. నేను మీ మధ్య ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను, నాలో పాపమున్నదని ఎవరైనా రూపించగలరా? స్థాపించగలరా? ఎవరైనా చెప్పగలరా? నాలోంచి ఏదైనా ఒక మాటని మీరు చెప్పగలరా? నేను పాపంలో ఉన్నాను, యేసు ప్రభు పాపంలో ఉన్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, ఎవరైనా చెప్పగలరా అంటే అని ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడంటే ఆయన నమ్మిన వారు కూడా అలాగే మాట్లాడాలి, ఆయనతో లేపబడిన వారిని కూడా మనం కూడా అలాగే మాట్లాడాలి. నాలో పాపం ఉందని ఎవరైనా మీరు చెప్పగలరా అని మనం ధైర్యంగా మాట్లాడగలిగే వారిగా ఉండాలి. అప్పుడే మనం ఆయనతో పాటు లేపబడిన వారిగా ఉంటాం, ఆయనతో పాటు బ్రతికించబడిన వారిగా ఉంటాం, ఆయనతో పాటు తండ్రి దగ్గర కూర్చున్న వారిగా మనం ఉంటాం. ఈ 3 మనం పొందుకోవాలంటే దేవుని దగ్గర పరలోక రాజ్యంలో స్థానం పొందుకోవాలంటే మొదట మనం వాక్యం ద్వారా బ్రతికించబడాలి. తర్వాత క్రీస్తుతో పాటు లేపబడాలంటే బాప్తిస్మం ద్వారా మనం లేపబడాలి. ఆయన దగ్గర కూర్చొని పెట్టాలంటే ఆయన దగ్గర యేసుప్రభు ఎలాగైతే ఈ లోకాన్ని జయించాను, నేను లోకాన్ని జయించి నా తండ్రి దగ్గర కూర్చున్నాను, నేను మీరు కూడా జయిస్తే మీరు నా తండ్రి దగ్గర నాతో పాటు కూర్చుంటారు అని యేసుప్రభు అన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన దగ్గర కూర్చోవాలంటే ఆయన వల్లే మనం బ్రతకాలి, ఆయన వల్లే మనం జీవించాలి. ఆయన వల్ల ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కోసం శరీరం సంబంధించిన వాటి మీద కాదు కానీ ఆత్మ సంబంధించిన వాటి మీద మనం మనసు ఉంచాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనందరూ కూడా ఈ లోక మర్యాదలు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2వ వచనం మనం చూసినట్టయితే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఏమైతే ఉందో అలాంటివి మీరు అనుసరించి నడుచుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, రూపాంతరం పొందండి. మీరు ఏదో ఆలోచన చేయండి, ఏదంటే అది మీరు ముందుకెళ్ళటం కాకుండా ఉత్తమమైనది ఏదో, అనుకూలమైనది ఏదో చూసి ఆలోచన చేసి దేవుని సంబంధించిన వాటి మీద మనస్సు ఉంచండి కానీ శరీరం సంబంధించిన వాటి మీద మనస్సు ఉంచమాకండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రాయబడినాయి. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్లయితే ఈరోజు దేవుడు ఎందుకు ఇంత శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఇంకా లోక సంబంధించిన మనుషులుగా ఉన్నామా? క్రీస్తు స్వరూపం మనలో ఇంకా రాలేదా? క్రీస్తు వలె మనం ఇంకా మన మనసు మార్చుకోలేదా? ఒకవేళ మార్చుకోకపోతే దేవుడు పురిగొల్పుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంది. ఇంతకాలం బ్రతికించాడు, భూమి మీద ఉన్నారు, మీరు బ్రతుకుతున్నారు కాబట్టి ఇంకా అవకాశం ఇచ్చాడు కాబట్టి బ్రతకడానికి ఇప్పుడైనా మార్చుకోండి. మీరు
క్రీస్తు స్వారూప్యంలోకి మీరు రండి, క్రీస్తు వలె ఉండండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం రాయబడిన మొదటి వచనం అంటాడు, క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు అంటే, నేను క్రీస్తు వలె ఉన్నాను, క్రీస్తు ఎలా జీవించాడో అలాగ నేను జీవిస్తున్నాను, అన్ని విడిచిపెట్టేసాను. క్రీస్తు పరలోక రాజ్యం విడిచిపెట్టి ఈ లోకానికి ఎలా వచ్చాడో, ఆయన సొంత పనులు చూసుకోకుండా ఈ లోకానికి వచ్చి ఎలాగ వచ్చాడో అలాగ నేను అన్ని విడిచిపెట్టేసి క్రీస్తు వలె నేను జీవిస్తున్నాను, క్రీస్తు లాంటి మనస్సు నేను కలిగి ఉన్నాను. ఎలా నేను మనుషుల కోసం, నా సహోదరుల కోసం నా ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను నేను అని యేసు ప్రభు వలె నడుచుకున్నాడు. యేసు ప్రభు వలె నడుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏమంటే, మనం కూడా క్రీస్తు వలె ఆయన మనస్సు ఎలా ఉంటుందో అలా మనం నడుచుకోవాలని మన ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట క్లియర్గా 2 మాటలు దేవుడు మనతో మాట్లాడు. మనము ఆయన వలె మనం లేపబడాలంటే, ఆయన వలె మనం తండ్రి దగ్గర కూర్చోవాలంటే, ఆ సింహాసనం పొందుకోవాలంటే మనం ఈ లోక సంబంధించిన వాటి మీద మాత్రం మనసు ఉంచకూడదు, శరీరం సంబంధించిన ఆలోచనలు చేయకూడదు. ఆత్మ సంబంధించిన మనుషులు కానీ పైన ఉన్న వాటిని మీరు ఎదకండి, భూ సంబంధించిన వాటిని మనసు పెట్టబాకండి అని యేసు ప్రభువు చెప్పినట్టుగా మనం భూ సంబంధించిన వాటిని మనసు పెట్టకుండా దేవుని మనం చూసేవారుగా, దేవుని వాక్యం అంగీకరించేవారిగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పాత జీవితం మనం విడిచిపెట్టేసాం. పాత జీవితం పోయిన తర్వాత మళ్ళా దాని వైపు మనం చూసినట్టయితే దేవుడు మనల్ని అంగీకరించాడు. శరీరానుసారం దేవుడు అంగీకరించ నేరడు అని చెప్పినట్టుగా దేవుడు మనల్ని అంగీకరించేవాడిగా ఉండడు. కాబట్టి దేవుడు అంగీకరించకుండా లేదా దేవుడిని సంతోషపెట్టకుండా మనం ఉంటే మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మనం గడపడం కూడా వ్యర్థం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి, కానీ ఆయన్ని దుఃఖపరిచే క్రియలు, దుఃఖపరిచే ఆలోచనలు ఏది మనం చేయకూడదు. ఒకవేళ చేస్తే మనము శరీరం సంబంధించిన మనుషులమే కానీ మనం రక్షణ పొందిన వారం కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన నోటి నుంచి వచ్చే మాటలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన క్రియలు కావచ్చు, ఏమైతే ఉన్నాయో అటన్నిటిని కూడా ఈ లోక సంబంధించిన అవయవాలు అంటాయి. ఆ అవయవాలను తీసివేయండి, పారవేయండి, పూర్తిగా మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. క్రొత్త రూపం ధరించుకోవాలి, నూతన స్వభావం మనం కలిగి ఉండాలి, ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఎలా లేపబడ్డాడు, తర్వాత ఎలా లేపబడ్డాడంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేపబడ్డాడు. ఆయన మరణించిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభు ఆయన్ని పరిశుద్ధాత్మ శక్తితో లేపాడంట. ఆయన మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా, తీసుకొని చేయుదునా, ఎంత మాత్రము తగదు, వేశ్యతో కలుసుకున్నవాడు దాంతో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కదా అని మోషే చెబుతున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు 6వ అధ్యాయం 14వ వచనంలో, దేవుడు ప్రభువును లేపాడు, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు. అంటే యేసు ప్రభుని దేవుని శక్తి వల్ల, అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుడు యేసు ప్రభువుని లేపాడు. ఆయన సమాధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పోయి ఆయన లేపాడు. అలాగని దేవుడు మనల్ని కూడా లేపుతాడు, మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు. కాబట్టి మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి కానీ మీరు ఎరుగరా, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవముగా చేయుదునా, అది ఎంత మాత్రము తగదు. కానీ వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందరని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్య వలె ఉంటాడు, దేవునితో కలుసుకున్నవాడు దేవుని వలె ఉంటాడు. వేశ్య ఆలోచనలు ఉంటాయి, లోక సంబంధించిన ఆలోచనలే, ఎక్కడ సంపాదిద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఏ ప్రాంతంలోకి వెళ్దాం, ఎవరితో మాట్లాడదాం, ఎవరితో పాపం చేద్దాం, ఈ ఆలోచనలు వేశ్యకు ఉంటాయి. కానీ ఆ వేశ్యతో కలుసుకున్నవాడు ఎలా ఉంటాడంటే దాని వలే ఉంటాడు, అలాంటి మనసు కలిగి ఉంటాడు మోషే చెప్పాడు. అంటే ఇద్దరు కలుసుకున్న వాళ్ళు ఏక శరీరమైపోతారని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి ఏక శరీరంగా ఉంటారు. కాబట్టి ఎవరితో కలుసుకున్న వాళ్ళు అలాగే ఉంటారు. యేసుతో కలుసుకున్న యేసు వలే ఉంటారు, లోక సంబంధించిన వారితో కలుసుకున్న లోక సంబంధించిన మనుషులుగానే ఉంటారు.
అందుకంటున్నాడు, మీరు ఆత్మ సంబంధించిన మనుషులు కానీ దేవునితో కలుసుకున్న వారుగానే ఉండండి, కానీ వేశ్యతో కలుసుకున్న వారుగా పాప జీవితాన్ని, పాత ఆలోచనల్ని మీరు మనసులో పెట్టుకోకుండా మీ జీవితాన్ని ఇంకా మార్చుకోండి. మీరు క్రీస్తుతో బ్రతికించబడిన వారు, మీరు లేపబడిన వారు, మీరు రక్షించబడిన వారు మీరు. కాబట్టి ఇలాంటి ఆలోచన మనం చేసి, ప్రభా నేను కూడా నాయన నీ వలె మీ మనస్సు నేను కలిగి ఉంటాను ప్రభా, మీలాగా నేను అంగీకరించబడతానయ్యా. నేను కూడా మీ ద్వారా మీరు మీ ద్వారా లేపబడినట్టుగా, ఎపిసి సంఘం లేపబడినట్టుగా, ఎపిసిలు బ్రతికించబడినట్టుగా, లేదా ఎపిసి సంఘంతో పౌలు మాట్లాడినట్టుగా, ఆయన మీతో పాటు వాళ్ళు లేపబడిన వారిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్టుగా మేము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం ప్రభా. మా జీవితం, మా ఆలోచన తీసేసుకుంటూ, ఇంకా ఏమైతే లోక సంబంధించిన మాటలు, క్రియలు మాలో ఉన్నాయో, పాపం ఉందో వాటిని పూర్తిగా తీసివేసుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవిస్తాం ప్రభు అని మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగా. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టుగా, అవును ప్రభా, నేను ప్రభా పరలోక సంబంధించిన వాటి మీద నా మనసు ఉంచాలి, పైనున్న వాటి మీద నా మనసు ఉంచాలి, కానీ ప్రభా ఇదిగో శరీరం సంబంధించిన వాటి మీద నా మనసు ఉంచకూడదు నాయన. ఆత్మ సంబంధించిన ఆత్మ